హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను అటుకుల పాయసం చేస్తున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయ్యాక నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో నేను చూపిస్తున్న కప్పుతో 1 కప్పు అటుకులు వేసుకొని వీటిని దోరగా వేయించుకుందాం. ఎప్పుడు సేమియా పాయసమే కాకుండా అప్పుడప్పుడు అటుకుల పాయసం కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ అటుకులలో పాలు వేసుకుందాం. నేను ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు పాలను వేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకుందామండి. ఈ విధంగా పాలు పోసి ఉడికిన తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుందాం. 1/2 కప్పు షుగర్ కూడా వేసుకుందాం. వీటిని బాగా కలుపుకొని ఒక 1 మినిట్ ఉడకనిద్దాం. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం టేస్ట్ కోసం ఒక ఇలాచి వేసుకుందాం. ఇందులో షుగర్కు బదులుగా బెల్లం కూడా వాడుకోవచ్చండి. బెల్లమే మంచిది కదండి. అంతేనండి, ఉడికిపోయిందండి అటుకుల పాయసం. ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకొని ఈ విధంగా గార్నిష్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.